హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాహుల్ దసరి. ఎట్లా అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ లెర్నింగ్ హ్యాండ్ స్టాండ్ ఇన్ తెలుగు. సో ఫస్ట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఎప్పటిలాగానే నేను మీకు చెప్పినట్టయితే ఫస్ట్ కామెంట్స్ చదివినాకనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎపిసోడ్ 1 లో అయితే మాకు చాలా మంది అయితే కామెంట్ చేసినారు. చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో, వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. క్యాలెసన్స్కి సపరేట్ ఏమైనా డైట్ ఫాలో మెయింటైన్ చేయాలా, జిమ్ లాగానా? డైట్ పైన ఒక వీడియో చేయి. సో డెఫినెట్గా డైట్ పైన కూడా వీడియో చేస్తాం. మాక్సిమం మీరు క్యాలెసన్స్కి సపరేట్ డైట్ అని చెప్పేసి ఏమి ఉండదు. సేమ్ మనం జిమ్కి ఏం డైట్ ఫాలో అవుతాం, క్యాలెసన్స్కి అదే డైట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్సర్సైజ్లో డిఫరెంట్ ఉంటుంది. జిమ్లోనేమో మనము స్పెసిఫిక్ మజిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తాం. ఇక్కడేమో కాంపౌండ్ ఎక్సర్సైజ్, అంటే ఒక్కటే ఎక్సర్సైజ్ వల్ల వేరియస్ మజిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తుంది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో క్యాలెసన్స్ 0 నుంచి నేర్చుకోవడానికి యూట్యూబ్లో డైలీ లైవ్ పెట్టు బ్రో. సో లైవ్ అనేది మనం ఒక 100K 200K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మంచిగా లైవ్ పెడతాను. సో ఈ లైవ్ అన్న మంచి నా వర్కౌట్ మీకు చూపిస్తాను, అప్పుడు మంచిగా ప్లాన్ చేద్దాం. ఓకే, లైన్గా చెప్పు బ్రో, బేసిక్ నుంచి అడ్వాన్స్ నీట్గా ఒక ప్లేలిస్ట్ పెట్టు. వీ విల్ సపోర్ట్ యూ అండ్ కీప్ డూయింగ్ ఇట్ అండ్ మ్యాన్. ఓకే, సో అలానే ప్లాన్ చేస్తున్నాం. ఈ 30 ఎపిసోడ్స్ ఉంటుంది కంప్లీట్ బేసిక్ నుంచి. అందుకే వార్మప్లో ఏమేమి చేయాలో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా ఈ 30 ఎపిసోడ్స్లో అయిపోతుంది. మీరు ఎవరైనా బిగినర్ నుంచి స్టార్టింగ్ చేసినా కానీ మీకు మంచిగా అర్థమవుతుంది, క్లీన్గా అర్థమవుతుంది. అన్నాను క్రియేటిన్ యూజ్ చేస్తావా? నేను ప్రెసెంట్ అయితే ఏం సప్లిమెంట్ వాడాను, ఈవెన్ వే ప్రోటీన్ కూడా వాడాను. బట్ నేను మంచిగా ఫుడ్ తీసుకుంటా బై. ఎగ్స్, చికెన్, పన్నీర్ ఈ మస్ట్ దాని మోర్ దెన్ ఎనఫ్. ఇంకా సపరేట్గా సప్లిమెంట్స్ అయితే నేను ఇంకా వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను. బ్రో హ్యాండ్ స్టాండ్ని ఒక 15 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయి, తర్వాత 90 డిగ్రీ హోల్డ్, ఇంకా వేరే స్కిల్స్ మీద కూడా వీడియోస్ చేయి బ్రో. సో డెఫినెట్గా ఫస్ట్ అయితే మనం హ్యాండ్ స్టాండ్ అయితే కంప్లీట్ చేద్దాం. హ్యాండ్ స్టాండ్ కంప్లీట్ అయిపోయాక మీకు ఏ స్కిల్ వెళ్తే ఆ స్కిల్ కామెంట్ చేయండి. కామెంట్ చేసి దాని మీద నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 30 డేస్లో మనం హ్యాండ్ స్టాండ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఒక 10 ఎపిసోడ్స్లో ఎల్బో లివర్ కానీ 90 డిగ్రీ హోల్డ్ కానీ అట్లా నేర్చుకుందాం. ఈ రోజు వీడియోలో బేసిక్గా ఈరోజు హ్యాండ్ స్టాండ్ ఎట్లా ట్రైన్ చేయాలి. హ్యాండ్ స్టాండ్ అంటే కంప్లీట్ హ్యాండ్ స్టాండ్ కాదు, వాల్కి ఎలా ట్రైన్ చేయాలి, వాల్ హ్యాండ్ స్టాండ్. ఇంకోటి దీన్ని హ్యాండ్స్ పొజిషన్ ఎలా పెట్టాలి, చేస్తున్నప్పుడు ఏమేమి ఫోకస్ చేయాలి, ప్రతి ఒక్క టిప్స్ అయితే మీకు ఫోకస్ చేసి చెప్తాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకోమంటే పుషప్స్ ఎట్లా చెప్పిన, పుషప్స్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నా. సో పుషప్ పొజిషన్, ఫింగర్స్ ఓపెన్ చేయాలి. ఇంకోటి పుషప్ చేస్తున్నప్పుడు కంప్లీట్ డౌన్ వెళ్ళి కంప్లీట్ అప్ వెళ్ళాలి. ఇంకోటి పైక్ పుషప్స్ ఎలా చేయాలో చెప్పినాను. సో పైక్ పుషప్స్ కూడా సేమ్ అలానే నార్మల్ పుషప్ పొజిషన్ ఉంటాం. బట్ ఏం చేయాలంటే కొంచెం హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ బ్యాక్ తీసుకొచ్చేసి హిప్ పైకి లేపాలి. హిప్ పైకి లేపేసి ఇక్కడ మీరు చూసినట్టయితే నేను టోస్ పైన నించుంటున్నా. సో టోస్ పైన నించోవాలి. లెగ్స్ రెండు క్లోజ్ చేయాలి. లెగ్స్ క్లోజ్ చేసి ఫింగర్స్ ఓపెన్. ఇక్కడ నుంచి పుష్ ముందుకు చేయాలి. ముందుకు పుష్ చేసి దెన్ బ్యాక్. సో ఇంకోటి బ్యాక్ వెళ్తున్నప్పుడు కూడా మీ హిప్తో పాటు వెళ్ళాలి మీరు మూమెంట్. చాలా మంది ఏం చేస్తారు పైక్ పుషప్లో, సో ఇలా పైక్ పుషప్లో ఉంటారు, ఇలా వేస్తారు. ఇది తప్పు. కంప్లీట్ ముందుకెళ్ళి మళ్ళీ హిప్తోనే బ్యాక్ వెళ్ళాలి ఇలా. సో ఇలా పర్ఫెక్ట్ చేయాలి. సో ఇది కరెక్ట్ ఫామ్. ఇంకోటి ఎలివేటెడ్ పైక్ పుషప్స్ చెప్పిన మీకు, అది లాస్ట్లో మీకు రికార్డ్ చేయలేదు. సో ఒకసారి చూపిస్తాను మీకు ఎలివేటెడ్ పైక్ పుషప్స్ ఎట్లా చేయాలో. సపోజ్ నేను ఇక్కడ ఒక చైర్ తీసుకుంటున్నాను, ఇక్కడ లెగ్స్ పెట్టాలి. సేమ్ మూమెంటే బట్ ఎలివేటెడ్ అంటే హైట్ సర్ఫేస్ నుంచి. ఒకసారి చూడండి. సో ఇక్కడ లెగ్స్ పెడుతున్నాను నేను. లెగ్స్ పెట్టేసి సేమ్ మన హ్యాండ్స్ పొజిషన్ కూడా సేమ్ అలానే ఉండాలి. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ నేను చెప్పినట్టే ముందుకు పుష్ చేయాలి. ముందుకు పుష్ చేసి మళ్ళీ హిప్తోనే లేవాలి. వెళ్తున్నప్పుడు హెడ్ ఇన్సైడ్, లుక్ ఎట్ టోస్. హెడ్ ఇన్సైడ్ చేసి టోస్ని లుక్ చేయాలి. ఎస్, మళ్ళీ 2 3. కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ పైక్ పుషప్ పర్ఫెక్ట్ అయినాకనే మీరు ఇది చేయండి. సో మీకు చెప్పినట్టయితే ఈరోజు మనం వాల్ హ్యాండ్ స్టాండ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైక్ పొజిషన్లో ఉండాలి. సేమ్ వాల్ కూడా పైక్ పొజిషన్ ఉండాలి. ఇంకోటి ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ హ్యాండ్స్ పొజిషన్. భయ హ్యాండ్ స్టాండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాండ్స్ పొజిషన్ ఎలా ఉండాలి ఇంపార్టెంట్. సో నేను ఫింగర్స్ ఎలా పెట్టాలి ఉంటారు. చాలా మంది ఇట్లా పెడతారు క్లోజ్గా, కొంతమంది ఇట్లా పెడతారు, కొంతమంది ఇట్లా పెడతారు, ఎట్లా పెట్టారు ఉంటారు. సో అది అట్లా పెట్టద్దు. కంప్లీట్ నేను చెప్తాను ఎట్లా. ఇప్పుడు ఫింగర్స్ కంప్లీట్లీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ ఫింగర్స్ ఓపెన్ చేసేసి ఈ 45 డిగ్రీస్ పెట్టాలి. స్ట్రైట్గా పెట్టద్దు. 45 డిగ్రీస్ చాలా మంది కొంతమంది ఇన్సైడ్ పెడతారు. 45 డిగ్రీస్ ఇన్సైడ్ పెట్టద్దు, అవుట్ సైడ్ పెట్టాలి, బయటికి పెట్టాలి. 45 డిగ్రీస్ పెట్టాలి. ఫింగర్స్ ఓపెన్ చేయాలి. ఇంకోటి ఫింగర్స్ ప్రెస్సింగ్ చేయాలి. సో ఎలా అంటే లైట్గా బెండ్ చేయాలి. ఇప్పుడు టైగర్ ఎట్లుంటే లెగ్స్ ఇలా బెండ్ సేమ్ అట్లా బెండ్ చేయాలి. ఫింగర్స్ బెండింగ్ చేయాలి. ఎలా చేయాలో చూపిస్తా. వాల్ హ్యాండ్ స్టాండ్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ నేను చెప్పినట్టయితే ఫస్ట్ పైక్ పొజిషన్లో ఉండాలి. సో నార్మల్ హ్యాండ్స్ 45 డిగ్రీస్, ఫింగర్స్ ప్రెస్సింగ్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పైక్ పొజిషన్లో ఉండేసి ఏదైనా ఒకటే లెగ్, రైట్ కానీ లెఫ్ట్ కానీ మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది వాల్కి పెట్టండి. చూడండి, ఎప్పుడు రైట్ లెగ్ పెడుతున్నా, రైట్ లెగ్ ఇక్కడ పై పెట్టేసి ఇక్కడ కొంచెం టోస్
మీరు ఎలా పెట్టాలి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఎలా పెడుతున్నా, టోస్ ఎలా పెడుతున్నా, చాలా మంది ఇట్లా పెడతారు, ఇట్లా స్ట్రైట్గా. ఇట్లా స్ట్రైట్గా పెడితే అస్సలు మీకు అస్సలు ఉండలేదు. ఇట్లా టోస్ ఇలా పెట్టండి, ఇలా బ్యాక్ కి పాయింట్ చేయండి ఇలా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పైక్ పొజిషన్ చేయండి, పైక్ పొజిషన్ చేసి టోస్ ఇలా పెట్టాలి, ఇలా పెట్టేసి దెన్ మెల్లిగా ఇక్కడ వాల్ యాక్షన్ చేయండి. ఇక్కడ చేసినాక ఇక్కడనే హోల్డ్ చేయండి, ఫస్ట్ స్టెప్ ఇక్కడనే హోల్డ్ చేయండి, మీరు బ్యాక్కి వెళ్ళకండి. ఇక్కడ 5 to 10 seconds హోల్డ్ చేయండి, దెన్ స్లోలీ కమ్ డౌన్. ఇది ఫస్ట్ ప్రోగ్రెషన్. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రెషన్ ఏం చేయాలంటే ఇందాక పొజిషన్లోనే హోల్డ్ చేయాలి, సేమ్ బాడీని హోల్డ్ చేసి ఇప్పుడు ముందుకు వస్తూ బ్యాక్ వెళ్ళాలి. సో చూపిస్తే అట్లా చేయాలి. సేమ్ ఫస్ట్ పైక్ పొజిషన్లో ఉండాలి, సేమ్ ఇందాకలానే పైక్ పొజిషన్లో నుంచి లెగ్స్ ఇలా పెట్టేసి గో బ్యాక్, ఇక్కడ హోల్డ్ చేయాలి, హోల్డ్ చేస్తూ ఒక 2 seconds అట్లా హోల్డ్ చేస్తూ కమ్ ఫార్వర్డ్, అగైన్ మళ్ళీ బ్యాక్, ఎస్ సేమ్ మళ్ళీ సేమ్ అగైన్ స్లోలీ కమ్ డౌన్. సో ఒక 5 to 10 times చేయండి. ఎందుకు చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ హోల్డ్ అవ్వాలంటే మెయిన్లీ మీ షోల్డర్లో స్ట్రెంత్ బిల్డ్ అవ్వాలి. బికాస్ హ్యాండ్ స్ట్రెంత్ అనేది కంప్లీట్లీ మళ్ళీ షోల్డర్ స్ట్రెంత్. మీకు ముందు చెప్తూ వస్తున్నా, చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా చెప్పిన మీకు, షోల్డర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఈజీగా వస్తుంది హ్యాండ్ స్ట్రెంత్. సో ఇది సెకండ్ ప్రోగ్రెషన్. ఇప్పుడు థర్డ్ ప్రోగ్రెషన్కి వస్తే సెకండ్ ప్రోగ్రెషన్ బట్ డెప్త్ ఇవ్వాలి. ఎలా అంటే కంప్లీట్ వాల్కి వెళ్ళిపోవాలి, వాల్కి వెళ్ళి కంప్లీట్ పుష్అప్ పొజిషన్కి వెళ్ళాలి. చూపిస్తారు ఎలా వెళ్ళాలి. సేమ్ మళ్ళీ పైక్ పొజిషన్లో ఉండండి, పైక్ పొజిషన్కి వెళ్ళేసి టోస్ బ్యాక్, స్లోగా చేస్తున్నప్పుడు స్లోగా చేయాలి, కమ్ బ్యాక్, కంప్లీట్లీ కమ్ బ్యాక్, ఇక్కడ దాకా వచ్చేసి స్లోగా మళ్ళీ డౌన్, కంప్లీట్ మళ్ళీ పుష్అప్ పొజిషన్ దాకా వెళ్ళాలి. ఎస్ మళ్ళీ పుష్అప్ పొజిషన్ కదా, సేమ్ మళ్ళీ రిపీట్. సో ఇట్లా 5 to 6 times చేయాలి. ఎస్ స్లోగా. ఈ ప్రోగ్రెషన్ కూడా చేయాలి, అట్లీస్ట్ 5 to 6 times చేయాలి, ఒక 3 sets అని చేయాలి. సో ఇప్పుడు మీకు చెప్పిన 3 ప్రోగ్రెషన్, ఫస్ట్ ప్రోగ్రెషన్ కూడా సేమ్ ఒక 5 to 6 times చేయాలి, 3 sets చేయాలి. సేమ్ 5 to 6 times 3 sets, అలా 3 ప్రోగ్రెషన్స్ చేయండి. అంటే కంప్లీట్లీ ఇప్పుడు వాక్ చేసినాం, షోల్డర్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకున్నాం. ఇప్పుడు కంప్లీట్లీ హోల్డింగ్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు వాల్ కి కంప్లీట్ అక్కడ వెళ్ళేసి హోల్డింగ్ పైన లైక్ 20 seconds 10 seconds అలా హోల్డ్ చేయాలి. పైక్ పొజిషన్, క్లోజ్ బ్యాక్, స్లోలీ కమ్ బ్యాక్, ఎస్ క్లోజ్ వెళ్ళేసి ఇక్కడ హోల్డింగ్ చేయాలి. ఇట్లా హోల్డింగ్ ఎట్లా అట్లీస్ట్ 20 seconds అన్న హోల్డ్ చేయాలి. 20 seconds 3 to 4 sets చేయాలి. ఓకే అగైన్ మళ్ళీ స్లో డౌన్. సో ఇందాక మీకు హోల్డింగ్ చేయమని చెప్పిన, ఇప్పుడు హోల్డింగ్ కూడా 3 sets చేయాలి, అట్లీస్ట్ 10 to 20 seconds హోల్డ్ చేయాలి. సో మీరు హోల్డింగ్ చేస్తున్నారు, ఇప్పుడు లాస్ట్ లో హోల్డింగ్ అప్పుడు మీకు ఒక టిప్ చెప్తా, మీరు కంప్లీట్ టిల్ ఫెయిల్యూర్ దాకా హోల్డ్ చేయొద్దు. అది నేను 20 seconds హోల్డ్, ఇంకా 10 seconds హోల్డ్ చేస్తా అని చెప్పేసినప్పుడు డ్రాప్ అయిపోండి. 10 or 5 seconds కూడా మీతో అవుతున్నా కానీ డ్రాప్ అయిపోండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు టిల్ ఫెయిల్యూర్ దాకా హోల్డ్ చేస్తారు అనుకో, ఇక్కడ ముందుకి నడవడానికి స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్ట్రెంత్ లేనప్పుడు ఏం చేస్తారు సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒకసారి లేవు. సో మీరు ఏం మిస్టేక్ చేస్తారు చెప్తా, ఒకసారి లేవండి. ఇప్పుడు మీరు పైక్ పొజిషన్ నుంచి హ్యాండ్ స్టాండ్కి వెళ్తున్నారు. సపోజ్ ఇక్కడ నేను ఒక 15 seconds హోల్డ్ అయినా, ఇంకా నాకు 20 seconds వస్తుంది, ఇంకా 5 seconds హోల్డ్ అవుతున్నా కానీ మీరు వచ్చేసారు ముందుకు వచ్చేయడమే బెటర్. ఎందుకంటే టిల్ ఫెయిల్యూర్ దాకా హోల్డ్ చేసినారు అనుకో మీకే ప్రాబ్లం అవుతుంది. సపోజ్ నేను 20 seconds దాకా హోల్డ్ చేస్తున్నాను, 20 seconds దాకా ఇప్పుడు నేను హోల్డ్ చేస్తున్నాను, ఇప్పుడు 19 20, ఇప్పుడు ఇక్కడ 20 తర్వాత మీకు ముందుకు రావడానికి స్ట్రెంత్ అస్సలు హ్యాండ్స్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు, ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడనే మీకు ఒక సేఫ్టీ మెజర్ చెప్తా మీరు ఏం చేయాలనేది. సో దీన్నే హ్యాండ్ స్టాండ్ బెయిల్ అవుట్ అంటారు. ఫస్ట్ ఇది నేర్చుకున్నారనుకో సగం హ్యాండ్ స్టాండ్ మీకు చేతిలో ఉన్నట్టే భయం. మెయిన్ చాలా మందికి ఒక భయం ఉంటుంది, ఆ భయం అన్లాక్ చేయడానికి దీన్నే బెయిల్ అవుట్ అంటారు. ఈ బెయిల్ అవుట్ మాత్రం ఈజీగా ఉంటుంది, కొంచెం ఫోకస్గా చేయాలి. ఇప్పుడు మీకు బెయిల్ అవుట్ ఎట్లా చేయాలో నేర్పిస్తా. కమన్ యశ్వంత్ ఇక్కడ రా. సపోజ్ ఇతను మీకు హ్యాండ్ స్టాండ్ చేస్తారు, వాల్ హ్యాండ్ స్టాండ్ చేస్తారు. కమన్ ఇప్పుడు వాల్ హ్యాండ్ స్టాండ్ సేమ్ ఇప్పుడు ఎలా అయితే వెళ్ళినాం బ్యాక్ కి సేమ్ అలానే వెళ్ళాలి. కమన్ ఫస్ట్ పైక్ పొజిషన్ ఉండు. ఒక లెగ్ బ్యాక్ పెట్టు, ఎస్ టోస్ ఎట్లా పెట్టాలి, సో టోస్ కూడా ఎట్లా పెడుతున్నాడు. కంప్లీట్ బ్యాక్ వెళ్ళు, ఎస్ వెళ్తున్నాడు. ఇక్కడ లెగ్స్ రెండు క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. టోస్ ఎలా పాయింట్ అవుతుందో ఇది కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ మీరు తను 10 seconds హోల్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు అవ్వట్లేదు తనతో, అప్పుడు ఏం చేయాలి తెలుసా, కొంచెం ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ ట్విస్ట్ అయ్యి ఇట్లా బెయిల్ అవుట్ చేస్తుండు. ఇది బెయిల్ అవుట్. ఎలా అంటే మన రైట్ హ్యాండ్ ని కంప్లీట్ ఇలా చేంజ్ చేసేసి ఎల్బో బెండ్ చేసేసి ట్విస్ట్ అవ్వాలి. మీకు కంప్లీట్గా చూపిస్తాను కొంచెం. సేమ్ నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను. సపోజ్ నేను హ్యాండ్ స్టాండ్ చేస్తున్నా, ఇక్కడ దాకా హ్యాండ్ స్టాండ్ చేస్తున్నా, సో మీకు అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదైనా ఒక హ్యాండ్, సపోజ్ మీరు లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ ఇన్సైడ్కి 45 degrees రొటేట్ చేసి దెన్ ట్విస్ట్ అవ్వాలంతే. సో మళ్ళీ ఒకసారి చూడండి,
ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు హ్యాండ్ స్టాండ్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఈ హ్యాండ్ ని కంప్లీట్ ఇన్సైడ్ కొంచెం లోపలికి ఇలా ట్విస్ట్ చేసి రైట్ ఎల్బో కానీ లెఫ్ట్ ఎల్బో కానీ ఏదైనా సరే ఇలా బెండ్ చేసి రొటేట్ చేయాలి. సేమ్ మనం చిన్నప్పుడు కార్ట్వీల్ నేర్చుకుంటాం. ఇంకా మనం ఒకసారి కార్ట్వీల్ చేయరా, ఇది ఇలా కొడతాం కదా సైడ్ బల్, అది ఇక్కడ 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 రా, ఇక్కడ రా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మెల్లిగా చిన్న కార్ట్వీల్ సైడ్కి కొట్టు అంతే. ఎస్, సో ఇది కార్ట్వీల్. సేమ్ ఇది ఏం చేస్తున్నాం, మన సైడ్కి చేస్తున్నాం మూమెంట్. సేమ్ ఇక్కడ కూడా అంతే, కూర్చోం. సేమ్ ఇక్కడ కూడా అంతే, వాల్కి చేస్తున్నప్పుడు మనం సైడ్కి పడాలి మూమెంట్. సో ఈ బెయిల్అవుట్ అనేది దేంట్లో యూజ్ అవుతుంది అంటే, సపోజ్ ఇప్పుడు మీరు బాల్కి చేస్తున్నారు కాబట్టి ఏం కావట్లేదు. సపోజ్ మీరు సెల్ఫ్ హ్యాండ్ స్టాండ్ చేస్తున్నారు, సెల్ఫ్ హ్యాండ్ స్టాండ్ చేస్తున్నప్పుడు మీరు బాడీని ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను సెల్ఫ్ హ్యాండ్ స్టాండ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. సో ఇక్కడ నుంచి మనం హ్యాండ్ స్టాండ్ కిక్ చేస్తున్నాం, బాడీ అక్కడ పడుతుందేమో అని భయం వేస్తుంది, అక్కడ పడుతుందేమో అని భయం వేస్తుంది. ఇమీడియట్లీ ట్విస్ట్, ఇలా ట్విస్ట్ అయిపోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. సపోజ్ ఇంకా నేను హ్యాండ్ స్టాండ్ చేస్తున్నాను, ఇప్పుడు బాడీ అటు పడుతుందేమో అని భయం వేస్తుంది, ఇమీడియట్గా ట్విస్ట్. బాడీ ఇటు పడుతుందేమో అని భయం వేస్తుంది కాబట్టి నేను ట్విస్ట్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ బెయిల్అవుట్ వచ్చింది అనుకో సగం హ్యాండ్ స్టాండ్ మీకు వచ్చినట్టే భయ్యా. సో దీని మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీరు వాల్కి ప్రాక్టీస్ చేయాలి. సేమ్ ఇలానే ఇన్ కేస్ మీకు వాల్కి రావట్లేదంటే చిన్న టిప్ చెప్తా ఎలా ప్రాక్టీస్ చేయాలి. యశ్వంత్ ఒకసారి చైర్ తీసుకుంటా. ఎస్, ఇక్కడ సేమ్ మనం చైర్ పెట్టుకొని సేమ్ మూమెంట్ ఇందాక చెప్పినలాగానే ఇప్పుడు మీకు వాల్కి రావట్లేదు బెయిల్అవుట్, హైట్ సర్ఫేస్ నుంచి చేయండి. ఎలివేటర్ పైక్ పొజిషన్ నుంచి సేమ్ పైక్ పొజిషన్లో ఉండండి. పైక్ పొజిషన్ నుంచి ఒక హ్యాండ్ ఇన్సైడ్ పెట్టేసి దెన్ ట్విస్ట్. ఇది బేసిక్ మూమెంట్. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి, తర్వాత దానికి వాల్కి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. సపోజ్ మీరు హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే డైరెక్ట్ చేయకండి. ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్ చేస్తే మీకు ప్రాపర్గా రాదు, మీకే ప్రోగ్రెస్ ఉండదు. సో మీకు చెప్పినట్టు లాస్ట్ వీడియోలో వార్మప్ చేయాలి. వార్మప్ చేసినాక షోల్డర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత రిస్ట్ వార్మప్ చేయాలి, ఇంకోటి కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్. ఇది అది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కోర్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ లో నేను బేసిక్గా 3 ఎక్సర్సైజ్ చెప్తా. ఫస్ట్ వచ్చేసి హాలో బాడీ హోల్డ్ ఎలా వేయాలి చూపిస్తా. ఫస్ట్ పడుకోండి, కంప్లీట్గా పడుకొని లెగ్స్ అప్ చేయాలి, హ్యాండ్స్ అప్ చేయాలి. లెగ్స్ అప్, హ్యాండ్స్ అప్. ఇక్కడ కోర్ పైన పడుతుందో జస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కోర్ పైన పడకపోతే మీరు మిస్టేక్ ఏం చేస్తున్నారు తెలుసా, ఓన్లీ ఇట్లా చెప్తున్నారు. ఇది తప్పు. ఇది లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ అప్పర్ బ్యాక్ కూడా కొంచెం లేపాలి, మీ అప్పర్ బ్యాక్ కూడా లేపాలి, లెగ్స్ కూడా కొంచెం లేపాలి. అప్పుడు మీ కోర్ పైన ఫీల్ తెలుస్తుంది. సో మళ్ళీ చూడండి ఒకసారి. ఎస్, 1 2 3 4 5. ఇన్ కేస్ మీకు ఇది టఫ్ అనిపిస్తే బిగినర్ వర్షన్ చెప్తా. సేమ్ నీస్ బెండ్ చేసి సేమ్ హ్యాండ్స్ ఇలా పెట్టకుండా ఇలా పెట్టవచ్చు. అయ్యా ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ మనం ఏం చేద్దామంటే కోర్ కంప్రెషన్ హోల్డ్. ఎలా అంటే సేమ్ నార్మల్గా కూర్చొని మన హ్యాండ్స్ సైడ్ పెట్టాం, హ్యాండ్స్ సైడ్ పెట్టేసి లెగ్స్ లేపేసి హోల్డ్ చేయాలి. ఇక్కడ మీకు చాలా మందికి లెగ్స్ లేవదు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం హ్యాండ్స్ బ్యాక్ పెట్టేసి లిఫ్ట్ చేయాలి, అప్పుడు మీకు ఈజీగా లేస్తుంది. దీంట్లో ఏంటంటే మనం ఎంత ముందుకు పెడితే హ్యాండ్స్ అంత టఫ్ అయిపోతుంది. సపోజ్ నేను ఇక్కడ పెడుతున్నా, ఏమంత ఎఫర్ట్ పడట్లేదు, ముందుకు పెట్టండి, ఇక్కడ లిఫ్ట్ చేయండి, మస్తు ఎఫర్ట్ పడుతుంది. ఇన్ కేస్ ఇక్కడ రావట్లేదు, కొంచెం హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్ళి హోల్డ్, కోర్ కంప్రెషన్. అంటే మరీ హ్యాండ్స్ బ్యాక్ తీసుకెళ్తే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చేయకండి, అప్పుడు మీకు ఏం పడదు కోర్. కొంచెం మినిమల్ అయినా కొంచెం ముందు పెట్టేసి చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఎట్లా అంటే అట్లీస్ట్ 10 seconds హోల్డ్ చేయాలి, 3 sets చేయండి. ఇందాక హాలో బాడీ కూడా 10 seconds హోల్డ్ చేయాలి, 3 sets. ఇన్ కేస్ మీకు 10 seconds చాలా ఈజీ అయిపోయింది, అంతేం పడట్లేదు అంటే ప్రెషర్, 30 seconds కానీ 45 seconds కానీ చేయొచ్చు. సో అప్పుడు 2 exercise అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ విఎప్స్. సో ఫస్ట్ పడుకొని లెగ్స్ అప్, హ్యాండ్స్ అప్, టోస్ అడ్జస్ట్ చేయాలి. పడుకొని 1 2 3 4. సో దీన్ని విఎప్ అంటారు. కంప్లీట్గా మన లెగ్స్ హ్యాండ్స్ గాల్లో టచ్ అవ్వాలి. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఇక్కడ వి షేప్ లో మనకు టచ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇది రావట్లేదంటే బిగినర్ వర్షన్ చెప్తా. సో పడుకొని 1 2 3. సో ఈ 3 ఎక్సర్సైజ్ అయితే మీరు పక్కా ఇంక్లూడ్ చేయండి, మీకు కోర్స్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకా మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లాంక్ హోల్డ్ కూడా యాడ్ చేయొచ్చు. సో నార్మల్ ప్లాంక్ హోల్డ్ తెలుసు కదా, ఎల్బో పొజిషన్ ఉండేసి హోల్డ్ చేయాలి, ప్లాంక్ హోల్డ్. ఎట్లా 30 seconds టైమర్ పెట్టుకొని 3 sets చేయాలి. సో ఈ రోజు వీడియోలో మనం వాల్ హ్యాండ్ స్టాండ్ ఎట్లా చేయాలో చెప్పినాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రాక్షన్ ఎలా చేయాలి, కిక్ టు హ్యాండ్ స్టాండ్ అంటే హ్యాండ్ స్టాండ్ కిక్ ఎట్లా చేయాలి, సో ఇవన్నీ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా ట్యూటోరియల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇది అయిపోయినాక 30 episodes అయిపోయినాక కంప్లీట్గా మనం మీరు చెప్పినట్టయితే నెక్స్ట్ ఎల్ సిప్ చేద్దాం, ఎల్బో లివర్ చేద్దాం, 90 degree హోల్డ్ చేద్దాం, ఇంకోటి పెద్ద స్కిల్స్ కూడా అన్లాక్ చేద్దాం. ఇంకోటి క్యాల్సియమ్స్ అనేది మన ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలి, తెలుగులో క్యాల్సియం బిల్డ్ చేయాలి.
ప్రతి ఒక్క క్యాల్సియం చేయండి భయ్య. ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చేసేదాకా మీకు తెలియదు మూమెంట్స్ ఎట్లుంటుంది. ఒకసారి మీరు చేస్తేనే కదా దాని స్ట్రెంత్ అనేది తెలుస్తుంది మీకు. సో పక్కా డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు రాకపోయినా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా మిస్టేక్స్ వస్తున్నా, బ్రో నేను చేస్తుంది కరెక్ట్ రాంగ్ అని తెలుసలేదు అన్నప్పుడు మీరు వీడియో తీసేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తే నేను చూస్తాను మీకు కరెక్ట్ చేసిన లేదా క్రాస్ చెక్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ ఐడీలు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తా. సో నా ఫాలో అవ్వకపోతే పోయి ఫాలో అవ్వండి. సో ఈ రోజుకైతే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్ 1 కూడా చూడకపోతే మిస్ అవుతే చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం.